మీ నాయకుడు మాత్రం డిఫరెంట్ నాయకుడే. ఎందుకంటే ప్రతి వ్యక్తితో ప్రతి కుటుంబంతో కార్డియల్ రిలేషన్ డెవలప్ చేసి ప్రతి ఒక్కరితో మమేకమైపోయి అందులో గ్రాస్ రూట్ లెవెల్ నుండి కింద నుండి ఒక కౌన్సిలర్ దగ్గర నుండి పెద్ద పెద్ద నాయకుల్ని ఉద్దండులు ఉన్నారు నాకు తెలిసి మీ నియోజకవర్గంలో. ఎంవి రమణారెడ్డి గారు కానీ, లేకపోతే వరదరాజరెడ్డి గారు కానీ, లేకపోతే పక్కన మండలాలకు వచ్చిన వీరశివారెడ్డి గారు కానీ, లేకపోతే రఘురామరెడ్డి గారు కానీ అందరూ మీ ప్రొద్దుటూరులోనే ఉంటారు. ఇంత పెద్ద పెద్ద అంబోతులు కోడలు వీళ్ళు కొట్లాడుతుంటే మధ్యలో లేగదోడు వచ్చినట్టు మధ్యలో వచ్చి ఎమర్జీ అయిపోయి ఈరోజు ఈ కార్యకర్తల మనసు దోచుకొని ఇంతగా ఎదిగిన ఈ వ్యక్తిని చూసిన తర్వాత ఆయనేంది నేను పరిశీలించేది, నేను పరిశీలన ఉండేది. ఈయనను చూసిపోయిన తర్వాత మా ప్రాంతంలో మా నాయకులకు నాయకుడు అంటే అలా ఉండాలరా అని తెలియజేసేదానికి. ఇక్కడ ఎవడొచ్చి మీకు చదువు నేర్పిలేడా? ఇక్కడికి వచ్చి ఎవడు మీకు చదువు నేర్పిలేడు. వీడికి వచ్చి మీ దగ్గర చదువు నేర్చుకొని పోవాల్సిందే తప్ప మీకు ఎవడు చదువు నేర్పిలేడు కూడా. మీ మీద నాకంత అపారమైన నమ్మకం ఉంది. పొగడాలనే ఉద్దేశం నాకు లేదు. మీరు నాకేం ఓటేయాల్సిన అవసరం లే. మీ జగన్ రెడ్డికి, మీ ప్రసాద్ రెడ్డికి వేసుకోండి ఓటు. నాకేమైనా క్రెడిట్ కాల్స్ వస్తే నా ఊర్లో కావాలి తప్ప ఇదేం అవసరం లే. వాస్తవాలను మాత్రమే మీకు తెలియజేస్తున్నా. ఈ వాస్తవం తెలియజేసేటందుకు మీకు మీ నాయకునికున్న బంధాన్ని చూసిన తర్వాత నిన్న పొద్దున్న నుండి చూస్తూ ఉన్నా. నిన్న ఫస్ట్ టౌన్ పెట్టుకున్న మున్సిపాలిటీ చాలా బాగా జరిగిందని సంతోషపడినా. సాయంత్రం ఇంకా అద్భుతం. మళ్ళా ఎక్కడుండే కుర్చీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసి కుర్చీలు పట్టక ఈరుంటే ఆ రోడ్లు వరకు కూడా జనాలు. ఏమైనా మీటింగ్ అయిపోయిన వరకు లేచారా ఎవరన్నా? ఎవడు మీటింగ్ అయిపోయి మీ నాయకుడు కిందికి దిగుతానే కూడా వాళ్ళు మాత్రం దిగలే. వాళ్ళు ఎట్లా కూర్చోడాలి? ఇంత క్రమశిక్షణ కలిగిన సైనికుల్ని తయారు చేసుకున్న మీ నాయకుడిని మేము వచ్చి మళ్ళీ పాఠాలు నేర్పాలంటే మాకు అవుతుందా? కాదు సోదరులారా, మీ చిత్తశుద్ధి చూసిన తర్వాత, మీకు ఆయనకు మధ్య ఉన్న బంధాన్ని చూసిన తర్వాత, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం చూసిన తర్వాత, రోల్ మోడల్గా పొద్దుటూరుని తీసుకున్న తర్వాత, మీరు టార్చ్ బేరర్స్ ఈ రాష్ట్రానికి మిమ్మల్ని చూసి అన్ని నియోజకవర్గాలలో ఇలా వేసుకోవాలి కమిటీలు, ప్రొద్దుటూరు నుండి వేసుకోవాలి కమిటీలు అని మీ శిష్టాన్ని మెచ్చి ప్రొద్దుటూరు ఈరోజు రోల్ మోడల్ అవుతానేందుకు, అలాంటి రోల్ మోడల్ అవుతున్న ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి పరిశీలకునిగా నన్ను పంపించి నాకు ఇంత క్రెడిట్ ఇస్తున్న మీకు అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లోనే నడవమని చెప్పి పోరాటానికి సిద్ధంగా నేను కార్యకర్తలకు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.